ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పని అడిగి తెలుసుకుందాం. శిల్ప, అసలు ఏం జరిగింది? ఇంత దారుణమా? ఏం జరిగింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎలా బయటపడింది? మేనమామ ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎలా తెలిసింది? సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే రాజస్థాన్ లో జరిగినటువంటి ఘటనగా మనం చూడొచ్చు. రాజస్థాన్ ఘటనలో ఒకవైపు తన భార్య గొడవలతో పుట్టింటికి వెళ్ళింది, తన భార్య తిరిగి రావాలి అంటూ కూడా ఒక మాంత్రికుని ఆశ్రయించడం, ఆ మాంత్రికుడు నరబలి కావాలంటూ కూడా అనడంతో దానికి చున్నాలను తీసుకురావాలని చెప్పడంతో తన మేనల్లుడైనటువంటి ఆయన ఎంచుకున్నారు. ప్రస్తుతం మేనల్లుడి పేరు లోకేష్. సో ఆయనని నరబలి ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కుటుంబ సభ్యులను మేనేజ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. బయట అయితే దొరికిపోతామన్న దాంతో ఖచ్చితంగా నరబలి చేయాల్సింది అంటూ కూడా ఆయన ఈ విధంగా పాల్పడ్డాడు. ప్రధానంగా రాజస్థాన్ లోని కొద్ది రోజుల క్రితము మనోజ్ కుమార్ అనే వ్యక్తికి భార్యతో గొడవలై తన పుట్టింటికి వెళ్ళినాక భార్య రావడం కోసం ఇటు ఖచ్చితంగా నరబలి చేయాలి అని ఒక మాంత్రికుడు చెప్పడంతో ఆ మాంత్రికుడు చెప్పిన దాని ప్రకారం తన మేనల్లుడు దాదాపు 9 సంవత్సరాల వయసు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయనను తీసుకెళ్లారు. సో ఆయన తీసుకెళ్లాక మొదటగా ఏదైతే లివర్ ఉంటుందో లివర్ ను తీసేసి మరి అత్యంత క్రూరంగా బాడీ పైన సూదులతో పొడిచి మరి ఆ పూజలు చేసినట్టు కూడా తెలుస్తున్నది. ప్రధానంగా ఈ ఏదైతే తన బాలుడు మిస్ అయిన తర్వాత ఒకవైపు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం కూడా వెతికారు. కానీ మొదటి నుండి పోలీసులకు అతని తీరు మనోజ్ కుమార్ తీరు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. అతన్ని విచారించారు. విచారణలో ఈ విషయం బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. మొదట్లో ఆయన ఈ నేరం అనేది అంగీకరించలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో సీసీ కెమెరాల ఆధారంగా తన బాలుని ఏదైతే పాడుబడ్డ ఒక బంగ్లా ఉందో ఆ బంగ్లాలోకి తీసుకెళ్లి చాక్లెట్ కొనిస్తుందా అని అంటూ తీసుకెళ్లి ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ప్రస్తుతం అయితే అతన్ని గుర్తించి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఎంతో ఇష్టంగా తన కళ్ళ ముందు ఉన్నటువంటి చిన్నారిని కేవలం ఈ విధంగా మూఢనమ్మకాలు మంత్రాలకు ఈ విధంగా నమ్మి ఇంకోవైపు ఆ మాంత్రికుడికి 12,000 ఇచ్చినట్టు కూడా తెలిసింది. ఇంకోవైపు ఆయన 12,000తో పాటు ఒక చిన్నారి రక్తం అదేవిధంగా కాలేయాన్ని బలి ఇస్తే ఖచ్చితంగా నీ భార్య నీ ఇంటికి తిరిగి వస్తుందని చెప్పడంతో దాన్ని నమ్మి ఆయన చెప్పిన దానికి ఒబే చేసుకుంటూ ప్రధానంగా ఆయన 12,000 ఇచ్చాక మరోసారి చిన్నారి రక్తం అంటే మొదట లోకేష్ రక్తాన్ని తర్వాత కాలేయాన్ని కూడా కలుపు పోసి తర్వాత కాలేయాన్ని తీసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకునేసరికి ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా షాకు గురయ్యారు. ఈ విధంగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోవాల్సినటువంటి మేనమామ ఈ విధంగా ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారు. నరబలిస్తే భార్య ఏ విధంగా వస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఆయన చేసినటువంటి తీరు కూడా అందరినీ కూడా ఒకవైపు భయానికి గురవుతున్న ప్రధానంగా ఇప్పటికే అటు ఉన్నటువంటి మాంత్రికుని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇంకోవైపు మనోజ్ కుమార్ కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద కేసు నమోదు చేశాం. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ తర్వాత ఈ తతంగం అంతా బయటపడడంతో ప్రస్తుతం అయితే ఏదైతే నరబలి కేసులో ప్రస్తుతం ఇతని సమయం ఎంతవరకు ఉంది, ఈయన ఎక్కడి వరకు ఉన్నారంటూ కూడా ప్రస్తుతం అయితే ఇద్దరిని జైలుకు తరలించినట్లయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మంట కలిసిపోతున్న మానవ సంబంధాలకి ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, గుడ్డితనానికి ఇది ఒక నిదర్శనం కాదా? మనిషి ఎంత మూర్ఖంగా మారుతున్నాడో ఈ మూఢనమ్మకాల వల్ల మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా? ఒక చిన్న పిల్లవాడిని బలిస్తే భార్య కాపురానికి వస్తుందని చెప్పడం ఒక మూర్ఖుడు చెప్తే అది నమ్మి చాలా దుర్మార్గంగా ఒక తల్లిలాగా తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి మేనల్లుడు ఒక చిన్న పిల్లవాడు 6 ఏళ్ల చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా బాలుడి శరీరం మీద సూదులు గుచ్చి అతని లివర్ని బయటికి తీసి గుండెను బయటికి తీసి క్షుద్ర పూజలు చేసి ఏం సాధిద్దామని, ఏం కాపురం చేద్దామని, చివరికి ఏం జరిగింది? ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అమానవీయత, రాక్షసత్వం అనడానికి ఇది కదా నిదర్శనం. సొంత మామ అంటే సహజంగా మేనమామ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు.
తల్లిలాగా తండ్రిలాగా అని చెప్పేసి బయట సినిమాల్లో మనం పాటలు కూడా చాలా సందర్భాల్లో వింటాం. గొప్ప గొప్ప సినిమాలు చిత్రీకరణ చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు మేనమామ గురించి. చివరికి తల్లిదండ్రి కంటే గొప్పగా చూసుకోవాల్సిన మేనమామ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సినటువంటి మేనమామ, తన భుజాల మీద ఎక్కించుకొని ఆడించాల్సిన మేనమామ, ఆ మేనల్లుడిని, ఒక 6 ఏళ్ల పిల్లవాడిని, అభం శుభం తెలియని ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి, పాపు ఎంతో నమ్మకంగా వచ్చుంటాడు కదా మేనమామ పిలిస్తే, ఏదో కొనిస్తాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు, తనను ఆడిస్తాడని నమ్మకంతో వచ్చుంటాడు. కానీ తీసుకెళ్ళి చేసింది ఏంటి? ఆ పిల్లవాడి ప్రాణాలు, ఒళ్ళంతా సూదులు గుచ్చి, శరీరాన్ని కోసి, తన లివర్ని తీసి, గుండెను తీసి, క్షుద్ర పూజలు చేసి, చివరికి ఇదంతా దేనికోసం? భార్యను పుట్టింటి నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి, ఆ కాపురానికి. అతని మూర్ఖత్వం వల్ల భార్య వెళ్ళిపోతే అతనికి ఉన్నటువంటి సమస్యను ఈ చిన్నాడి ప్రాణాలు బలివ్వడం ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు. పోలీసులకు అనుమానం వచ్చి సీసీ కెమెరా విజువల్స్ని పరిశీలించి చివరికి విచారిస్తే మేనమావే ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ తెలిసింది. మనం చూడొచ్చు సమాజంలో ఇంకా ఈ మూఢనమ్మకాల ప్రభావం ఎంత ఉందో. ఇది కేవలం ఎక్కడో ఒక చోట జరిగేటువంటి ఘటన కాదు, కేవలం ఏదో ఇతర రాష్ట్రాల్లోనే కాదు, తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఊర్లోనూ ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. చాలా బాగా చదువుకున్నోళ్ళు కూడా, జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. ఇది ఎక్కడో రాజస్థాన్లో జరిగిందిలే అనుకుంటే పొరపాటే. గతంలో హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు మనం చూడలేదా? చిన్న పిల్లల శరీరం నుంచి తలను వేరు చేసి పడేసినటువంటి ఘటనలు మనం చూడలేదా? అప్రమత్తంగా ఉండాలి. దేవుడి పేరు చెప్పి, దయ్యాల పేరు చెప్పి, ఇంకా మన మూర్ఖత్వంతో ఆటలాడుకుంటున్న అనేక మంది మన చుట్టూ తిరుగుతున్నారు. జాతకాల పేరుతోనో, రంగురాళ్ల పేరుతోనో బిజినెస్ చేస్తున్నారు మన ఎమోషన్స్తో. వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే అది ఒక డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇతరుల ప్రాణాలు తీయడం ఎంత దుర్మార్గం! ఒక కోడినో మేకనో బలిస్తేనే ఇవాళ రేపు సంఘాలకు సమాజంలోకి వస్తున్నాయి కదా, ప్రజా సంఘాలు వస్తున్నాయి, జీవహింస తప్పు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, మన చట్టాలు అవే చెప్తున్నాయి. అలాంటిది ఒక మనిషిని, ఒక చిన్న పిల్లోడిని, కన్న తండ్రిలాగా తల్లిలాగా చూసుకోవాల్సిన ఒక చిన్న 6 ఏళ్ల పిల్లోడిని బలి ఇవ్వడమా? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కొంచెం మిమ్మల్ని నొప్పించే అవకాశం ఉంటుంది, సున్నిత మనస్కులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీవీ మిమ్మల్ని వార్న్ చేస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం, విజువల్స్లో చూడొచ్చు. ఆ బొమ్మలు పెట్టి, విచిత్రమైనటువంటి బొమ్మలు పెట్టి వాటికి ఆ చిన్న పిల్లోడిని బలిచ్చినటువంటి దారుణమైనటువంటి ఘటన. చిన్న పిల్లవాడిని చిత్రవధ చేసి అత్యంత దారుణంగా ఆ పిల్లవాడి ప్రాణాలు తీసినటువంటి ఘటన. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక కోడినో మేకనో బలిస్తేనే ఇవాళ రేపు తప్పని చెప్తున్నారే, అది ఉగ్రాచారం, అది అసలు భక్తి కాదు అని చెప్తున్నారే. పెళ్ళాం కాపురానికి రావాలంటే చేయాల్సింది ఏంటి? తనకి ఏ సమస్య ఉంది, ఎందుకు వదిలేసిందో వెళ్ళి కూర్చొని మాట్లాడాలి కదా. కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి నీ సమస్య ఏంటో మాట్లాడి ఆ సమస్యకు తగ్గట్లుగా నువ్వు వ్యవహరించాలి. నీ చేతగాని తనానికి, నువ్వు చేసిన తప్పులకి ఒక చిన్న పిల్లవాడి ప్రాణంతో సమాధానం చెప్తావా? చివరికి సాధించింది ఏముంది? ఇది అంటే ఆధునిక సమాజంలో ఇంకా పేరుకుపోయినటువంటి చెత్తకు ఇది ఒక నిదర్శనం. మూఢనమ్మకాల రూపంలోనో, మూర్ఖత్వం రూపంలోనో పేరుకుపోయినటువంటి ఒక మహమ్మారిని, వదిలించాల్సినటువంటి ఒక మహమ్మారిని, పోరాటం చేయాల్సినటువంటి ఒక మహమ్మారికి ఇది ఒక నిదర్శనం. ఎక్కడో జరగట్లేదు, ఏదో మారుమూల ప్రాంతాల్లోనో, అడవుల్లోనో, కొండల్లోనో జరుగుతున్నాయంటే కనీసం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అరే అనాగరికులు, సమాజం తెలియని వాళ్ళు, అభివృద్ధి తెలియని వాళ్ళు అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ సభ్య సమాజంలో చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే
ఎంత మూర్ఖత్వంలో ఉందో ఇంకా చాలా సమాజం మనం చూడొచ్చు. చాలామంది ఎంత దారుణమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి, కామెంట్ చేయండి. కన్న తల్లిలా తండ్రిలా అల్లారు ముద్దుగా చూసుకోవాల్సినటువంటి ఒక మేనమామే మేనల్లుడిని ఇంత దారుణంగా చిత్రవధ చేసి ప్రాణాలు తీయడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఎలాంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది? వీళ్ళలో ఎలా మార్పు తీసుకురాగలం? ఈ మూఢనమ్మకాలను ఎలా పారద్రోలగలం సమాజం నుంచి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.